హ్యాపీ బర్త్డే. కమ్ కమ్. రేయ్, ఆ హాల్ క్లీన్ చేయి. అట్టగనయ్యా. ఏంట్రా చూస్తున్నావు? పని చేయరా? నిద్రపోతున్నావు ఏంటి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై చైల్డ్. ఏమమ్మా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావమ్మా? కారు కూడా తీసుకెళ్ళలేదు. నాకు కబురు చేస్తుంటే నేను పంపుండేవాడిని కదా. ఎక్కడైనా స్ట్రక్ అయ్యావా? ఓ మై గాడ్, ఇట్స్ 7. శరత్, Yes, Dad. పూజారి కబురు పెట్టావా? Oh, yes. ఫంక్షన్ స్వప్న నువ్వు పంచి ఫ్రెష్గా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురులా తయారు కావాలి. ఓకే? శరత్, వన్ మోర్ థింగ్. ఫంక్షన్ ఇంట్లో వద్దు. డాల్ఫిన్ హోటల్కి ఫోన్ చేసి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయి. But Dad, కమ్ ఆన్ బాయ్, గెట్ గోయింగ్. డాడీ ఫంక్షన్ ఏమిటి డాడీ? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? సురేష్, నా ఫ్రెండ్ కాంట్రాక్టర్ జగదీశ్వరరావు గారు అబ్బాయి స్టేట్స్ నుంచి వచ్చాడు. ఈ రోజు మీ ఇద్దరికి పెళ్లి చూపులు. పెళ్లి నెక్స్ట్ వీక్. డాడీ యు ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ మై చైల్డ్. త్వరగా రెడీ కావాలి. నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి. టేక్ మై కార్. మారుతి వద్దు, కాంటసా తీసుకెళ్ళు. నాకు ఈ పెళ్లి వద్దు డాడీ. కామ్ ఆన్, తెచ్చుకున్నావు. వెళ్ళు. నిజంగానే చెప్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ ఎందుకు ఇష్టం లేదు? నేను విజయ్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి. నా కూతురు అనుకుని కొట్టాను. ఇంకొకరి భార్య అయిపోయావని నాకు తెలియదు. ఐఎమ్ సారీ మై చైల్డ్. ముందా తాడు తెంచి పారేస్తావా లేదా? ఇది తాడు కాదు, తాళి. గుళ్ళో దేవుడు ముందు విజయ్ నా మెళ్ళో కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. నార్మల్ మర్యాదగా దాన్ని తీసి పారేసి పెళ్లి చూపులకు రెడీకా, లేకపోతే కాల్చి పారేస్తాను. నన్ను నిలువునా చంపినా సరే ఈ తాళి నేను తీయను. యూ నన్ను ఎదిరించి బెదిరించి ఏ పని చేయలేను. నేను మేజర్ని. నా ఇష్టం వచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. మీరు ఏం చేసినా ఏం చెప్పినా నేను చెప్పేది మాత్రం ఒకటే, విజయ్ నా భర్త. That's all. నాకెందుకో భయంగా ఉందిరా. ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా? మనకి వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం వాళ్లతో సరితూగలమా? అమ్మా, నువ్వు చెప్పే ఈ తేడా ఆస్తికి అంతస్తుకే కాని ప్రేమకు మనసుకు కాదమ్మా. స్వప్నంటే నాకిష్టం, నేనంటే స్వప్నకు ప్రాణం. కానీ నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావని బాధపడుతున్నానమ్మా. తప్పైతే క్షమించమ్మా. నా బిడ్డ ఎప్పుడూ తప్పు చేయడని నాకు తెలుసురా. కానీ బియ్యానికైనా కయ్యానికైనా మనం వాళ్లకు తగంరా. ఇప్పటి వరకు అంతస్తులో పెరిగిన అమ్మాయి ఇప్పుడు ఈ ఇంట్లో. అమ్మా, స్వప్నంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నిన్నటి వరకు ఆ ఇంటి ఆడపడిచే కావచ్చు, కానీ ఈ రోజు నుంచి నీకు ముద్దుల కోడలు, నాకు భార్య. ఇక మీదట స్వప్నం మన ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంటికా? అవును. ఏ హక్కుతో అడుగుతున్నావో నేను తెలుసుకోవచ్చా? స్వప్న నా భార్య, తీసుకెళ్ళడానికి వచ్చాను. మర్చిపోయాను. సారీ, ప్లీజ్ సిట్ డౌన్. నిన్నే మీ పెళ్లి విషయం స్వప్న చెప్పింది. స్వప్న, స్వప్న. ఏమి డాడీ? రా స్వప్న, ఇంటికి వెళ్దాం. ఇంటికా? ఇప్పుడు నేను ఇంట్లోనే కదా ఉన్నాను. అదికా స్వప్న, మన ఇంటికి. మన ఏమిటి అనేది? ఏమి డాడీ? అదేంటి స్వప్న, నిన్నే కదా మనం పెళ్లి చేసుకుంది. ఓ అదా, నిజమేమిటో జోకేమిటో కూడా అర్థం చేసుకోలేవా విజయ్? స్వప్న, జరిగిందంతా జోక్లా ఉందా లేక జరిగిందంతా నిజం అనుకుంటున్నావా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది విజయ్. షిప్పింగ్ కార్పొరేషన్ ఓనర్ ధర్మరాజు గారి కూతురు తన కంపెనీలో పనిచేసే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావు? అయినా నీ స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? ఏదో టైం పాస్ కోసం నీతో సరదాగా ఆడుకున్నాను. అంత మాత్రాన నేను నిజంగా నీ భార్యను అనుకోడు. చచ్చా, ఇంత వయసు వచ్చినా నిజమేమిటో జోకేమిటో తెలియని చిన్న పిల్లల్లా మాట్లాడుతుంటే నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో నాకే అర్థం కావటం లేదు. ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, నవ్వుతారు. ఓ పంచి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? స్వప్న, గెట్ అవుట్ అండ్ డోంట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్. అన్నా,
చెప్ప పెట్టకుండా ఫ్యాక్టరీ లాకౌట్ చేశారన్నా. లాకౌటా? అవునన్నా, మన వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నా, మా బతుకులు అన్నేం చేయొద్దన్నా. మా నోటి కాడ కూడా తీశారన్నా. అన్నా, ఎట్టాగైనా కంపెనీ తెరిపిద్దన్నా. వచ్చే నెల నా కూతురు పెళ్ళి అన్నా. కంపెనీ తెరవకపోతే మా బతుకులు ఏం కానన్నా. మా బతుకులు నాకంతా అర్థమైంది. మీరేం భయపడదు. మీకే బాధ కష్టము రానివ్వను, రాదు కూడా. కంపెనీ వెంటనే తెరుస్తారు, తెరిచి తీరతారు. రైట్, వీళ్ళని చూస్తాను. వెళ్ళన్నా. అన్నా, ఎట్టాగైనా మాట్లాడి కంపెనీ తెరిపించాలన్నా. ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎందుకు లాకౌట్ చేశారు? లాకౌట్ ఎందుకు ఎలా చేశారో అని అడిగే కంటే నువ్వు ఏం చేస్తే లాకౌట్ ఎత్తేస్తావో తెలుసుకోవడం మంచిది. నేనేం చేయాలి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళాలి. ఎస్, చూడు విజయ్, ఈ వ్యాపారం, ఈ డబ్బు, ఈ హోదా అన్నిటికంటే నాకు ఈ ప్రపంచంలో ముఖ్యమైనది, ఇష్టమైనది నా కూతురు. ఆమెకు నచ్చని నువ్వు మా కంపెనీలోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. అది మీకు నాకు సంబంధించిన విషయం. మనం తెలుసుకోవాలి కానీ అభం శుభం తెలియని అమాయకులు ఎందుకు లాగుతారు? వాళ్లే నాకు ఆయుధం కాబట్టి. వాళ్లకు నువ్వు లీడర్వి కదా. వాళ్ళ మంచి చెడ్లు చూడాల్సిన బాధ్యత నీకుంది, అవునా? ఇప్పుడు నేను కంపెనీ పర్మనెంట్ గా లాకౌట్ చేశాననుకో, మీ వర్కర్స్ అంతా రోడ్డున పడి తిండి లేక మలమల మాడిపోతారు. అయినా నువ్వు నన్నేం చేయలేవు. వాళ్ళలా కాకుండా ఉండాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఆలోచించుకో. అసలు ఎందుకు మూసేశారంటన్నా? ఇంటిని ఎప్పుడు ఓపెన్ చేస్తారంటన్నా? ఏందన్నా మాట్లాడడం? ఏందన్నా కంపెనీ ఎప్పుడు తెరుతారు? అసలు కంపెనీ తెరుస్తారా లేదన్నా? చెప్పన్నా, ఏందన్నా? చెప్పన్నా. ఏం భయపడకండి, రేపు ఉదయాన్నే కంపెనీ ఓపెన్ చేస్తాను. Yes, come in. కూర్చోండి. పర్వాలేదండి. లలిత, వెళ్ళి విజయం తీసుకురా. అలాగే మేడం. ఆర్ యు మిస్టర్ విజయ్ కుమార్? అవునండి. హలో, ఉన్నారు. 1 minute, మీకే ఫోన్. హలో, స్వప్న, బాగున్నావా? గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడే చూస్తున్నాను. అలాగే, సరే. విద్య, వీరిని మీ తాతగారు పంపించారు. నువ్వెంతో కలిసి ఊరెళ్ళాలమ్మా. ఇదిగో అమ్మా. అవునమ్మా. ఏసీలోనే ఉంటుందమ్మా. రా, ఎక్కు.
రామ్మా రా ఆ, చూడమ్మా ఇక్కడ ఒక కాలు పెట్టి రెండో కాలు ఇక్కడ పెట్టు, నేను తిప్పుతాను, నువ్వు పైకి ఎక్కేయచ్చు. ఆ? ఆ. ఆ.